హాయ్ హలో నమస్తే. నిన్న మేకప్ అని ఒక వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ని మహిళా కమిషన్ విచారణకు పిలిచారు. ఆ విచారణ సందర్భంగా ఆయన విచారించారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే నాకు కొన్ని డౌట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో బహుశా ఈ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి అరుణ గారు సుమోటోగా ఒక కేసుని తీసుకొని పిలిచి మందలించడం బహుశా ఇదే ఫస్ట్ టైం. ఏపీలో ఇంతవరకు ఈ 2 ఏళ్లలో అసలు మహిళలపై ఎటువంటి అరాచకాలు జరగలేదు, మహిళలపై ఎటువంటి దాడులు జరగలేదు, మహిళలపై ఎటువంటి రేపు ప్రశాంతంగా ఉంది ఏపీ 2 సంవత్సరాలు. అందుకని పాపం మహిళా కమిషనర్ గారికి ఎటువంటి పని పడలేదు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైం ఆ మేకప్ అన్న మాటకి చాలా హర్ట్ అయిపోయారు మహిళా కమిషనర్ గారు. వెంటనే ఆయన పిలిచి విచారించారు. నిజంగానే అసలు ఈ 2 ఏళ్లలో ఏపీలో ఏమీ జరగలేదా? పాపం ఏపీ అంతా సస్యశ్యామలంగా ఉందా? మహిళా కమిషనర్ గారికి అవసరం పడలేదా? చెప్పండి శిల్పారెడ్డి గారు, మీరు ఏమంటారు? ఎందుకంటే ఫస్ట్ టైం చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు రాయపాటి అరుణ్ గారు. అంటే ఈ 2 ఏళ్లలో ఏపీలో ఎటువంటి సంఘటనలు జరగలేదా? మహిళలందరూ చాలా సేఫ్గా ఉన్నారా? ఆయన ఎవరో సాయిధరం తేజ్ అనుకుంటా ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాడు. అప్పటి నుంచి సేఫ్ హ్యాండ్స్లో ఉందా ఏపీ మొత్తం? సాయి ధర్మ తేజ గారు ఆ సేఫ్ హ్యాండ్స్ తర్వాత ఆయనకే దిక్కులేదు, ఎటుపోయినాడో తెలియదు. ఇక ఉమెన్ ని దయచేసి తీసుకురావద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అమ్మాయిలని లేకపోతే ఆడవాళ్ళని ఎంత అసహ్యమైన పదజాలంతో మాట్లాడతారు, కామెంట్లు చేస్తారన్నది నేనే కాదు తెలంగాణ జర్నలిస్టులు ప్రూఫ్లతో సహా చూపించారు. పాయింట్ కమింగ్ టు స్టేట్ ఉమెన్స్ కమిషన్, మీకు ఒక విషయం చెప్తే అతిశయోక్తి కాదు. 2 సంవత్సరాల్లో నేను అసలు మా స్టేట్ లో తీసేసినారేమో ఉమెన్ కమిషన్ అనుకున్నా. నిన్న ఒకసారి ప్రెస్ మీట్లు జరుగుతుంటే బ్యాక్ లో ఉమెన్ స్టేట్ కమిషన్ షాక్ అయ్యా. అయ్యా బాబాయ్, ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ కమిషన్ ఉందా ఇంకా? అయ్యో అనుకున్నా నేను. ఎందుకంటే 14 ఏళ్ల మైనర్ పిల్లనండి రేపులు చేసినారు, చిన్న పిల్లని చంపేసినారు డ్రమ్ములో పెట్టి. ఇలాంటి వాటికి కదా మహిళా ఉమెన్ కమిషన్ పనిచేయాల్సింది. వాళ్ళు కూడా మహిళలే కదా. వాళ్ళ ఆ కమిషన్ ఉద్దేశం ఏంటి? ఎప్పుడైతే మహిళలకి ప్రాబ్లం అవుతుందో అప్పుడు వాళ్ళు ఒక గొంతు ఇచ్చి మాట్లాడతారని ఒక ఉద్దేశంతో మహిళా కమిషన్ పెట్టారు. అది వదిలేసి అసలు నాకు నాకు తెలియని డౌట్ అండి, మహిళా ఉమెన్ కమిషన్ వాళ్ళు పిలిచి మాట్లాడారో అడిగారో కేసులు పెట్టారో అన్నది పక్క పెడితే వాళ్ళకి అసలు కళ్ళు కనిపించట్లేదా? ఇంకా మహిళలకి ఏమీ జరగట్లేదా? రోడ్డు మీద కొడుతున్నారండి ఆడవాళ్ళని. విజువల్స్ నేను ఇస్తానండి, అవి కదండి సుమోటోగా తీసుకోవాల్సినది. అవి వదిలేసి అదే అసలు అరవ శ్రీధర్ నా పర్సనల్ ఒపీనియన్ అరవ శ్రీధర్ సంఘటన ప్రపంచం మొత్తం చూసింది. ఓవరాల్ విషయంలో ఆ మేకప్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దే ట్రై టు డీవియేట్ ఫ్రమ్ ది సాయి కృష్ణాస్ లాకప్ డెత్. ఆ ఇన్సిడెంట్ అప్పుడే దీన్ని మాట్లాడినారు, ఎందుకంటే దాన్ని డీవియేట్ చేద్దామని. బట్ దే హ్యావ్ అట్టర్లీ ఫెయిల్డ్, డీవియేట్ చేయలేకపోయినారు. ఆ మూమెంట్ గానే ఒకటండి, ఆ రోజు ఏమన్నారండి? ఫస్ట్ అనిత గారు ఏమన్నారు? గుడ్డు పగలట కొట్టడం తెలుసు, ఆడు ఈడు అని మాట్లాడినారు. నేను దాన్ని ఏం సమర్థించట్లేదు, నేను దాన్ని సమర్థించను. తర్వాత ఏవైతే జరిగిన వ్యాఖ్యలు అవి కూడా సమర్థించాను. కానీ ఇలా కొడితే గాని చప్పుడు రాదు. అది వదిలేసి ఒక చేతిని అరెస్ట్ చేస్తాను, ఒక చేతికే సంఖ్యలు వేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? అండ్ ఉమెన్ కమిషన్ స్పెసిఫిక్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు ఉమెన్ కమిషన్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇప్పటి వరకు ఉందని నాకు తెలియదు. ఇప్పటి నుంచి కూడా ఇక కనిపించదు. మళ్ళీ ఎప్పుడైనా అనితమ్మ గారికో లేకపోతే భువనమ్మ గారికో లేకపోతే ఇంకెవరన్నా అమ్మగారికి ప్రాబ్లం అయితే మళ్ళీ స్టేట్ ఉమెన్ కమిషన్ వచ్చేస్తుంది, అంతే తప్పితే. అమ్మ అనకండి, అమ్మ అంటే బూతు. అనిత గారు గతంలో చెప్పారు, మీకు గుర్తులేదా? ఆవిడ ఏ ఇంటెన్షన్ తన్నా చెప్పనండి, మేము చదువుకున్న వాళ్ళమి, మా ఇంటెన్షన్స్ అయితే రైట్ ఉన్నాయి. అనితమ్మ గారు అనడంలో నా ఇంటెన్షన్ రైట్. తీసుకునే వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ప్రాస్పెక్టివ్ లో ఉంటది. అది వాళ్ళ అవతల వాళ్ళ విజ్ఞతకే వదిలేసిన ఒక అమ్మని కూడా ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు ఆ రోజు ఉమెన్ కమిషన్ ఎటుపోయిందో మరి నాకు తెలియదు. ఆ రోజు కూడా ఉమెన్ కమిషన్ ఒక్క కేసు పెట్టలేదు అమ్మ అన్న ఒక పదానికి. మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ అన్న ఒక వ్యక్తి అసలు ఎంత దారుణంగా తల్లిని, చెల్లిని, భార్యని ఒకటే దానికి కట్టేశాడు. ఆ రోజు ఉమెన్ కమిషన్ ఏమైంది? లేదు. ఉమెన్ కమిషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందంటే, ఓన్లీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళ అమ్మలకి ఏమైనా జరిగితేనే ఉమెన్ కమిషన్ గారు వస్తారు. మా అమ్మలు లేకపోతే మీ అమ్మలకి ఏం జరిగినా నో నాయిస్, సౌండ్ చేయదు, మాకు వినిపించదు, మాకు కనిపించదు అంటారు. కానీ అసలు ఐఎమ్ సో సర్ప్రైజ్డ్, ఈ చిన్న మేకప్ విషయాన్ని ఉమెన్ కమిషన్ దాకా తీసుకెళ్లి ఇంత చేసి అంటున్నారు. ఈ వేదికగా నేను ఉమెన్ కమిషన్ గారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటంటే నా దగ్గర ఆడియోలు ఉన్నాయండి,
నేను ఒక కేసు పెడతానంటే మా ప్రభుత్వం నడుస్తుంది, నువ్వు ఎట్లా కేసు పెడతావో పెట్టని అన్న ఒక ఆడియో రికార్డింగ్ ఉందండి. అలానే వెనకమాల వచ్చి ఒక ఏటేస్తాము బీహార్ నుంచి మనుషులు తీసుకొచ్చిన ఆడియోలు ఉన్నాయండి. నేను ఒక మహిళనండి. మరి ఇప్పుడు ఉమెన్ కమిషన్ దీన్ని సుమోటోగా తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే నేను ఎవరో కదా. అదే నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అయి ఉంటే నాకు కూడా సుమోటో అయినాయి. మళ్ళీ ప్రతిపక్షం కాదు, మీరు నేను పవర్ లో ఉంటే నా మీరొట్టి అవుతుంది. మీరొట్టి శిల్ప కదా, శిల్పమ్మ అయి ఉంటే తీసుకునేవాళ్ళు. వద్దులేండి. వాళ్ళ దగ్గర నేను అమ్మ వద్దు, అక్క వద్దు, చెల్లె వద్దు, అమ్మమ్మ అంతకన్నా అవ్వద్దు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఉమెన్ కమిషన్ కి సిగ్గుపడాల్సిన ఇన్సిడెంట్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఏ ఒక్క రోజు ఏ ఒక్క మహిళ, ఆ ఉమెన్ కమిషన్ లో ఉన్న ఏ ఒక్క మహిళ, ఇటు సైడ్ విక్టిమ్ ఉన్న ఏ ఒక్క మహిళ కోసం నిలబడలేదు. ఇంకా విక్టిమ్ బ్లేమ్ చేస్తుంటే ఆ మహిళలు కనీసం ఆసరాగానో భరోసాగానో ముందుకు రాలేదు. అలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ కమిషన్. అసలు అరుణ గారు, ఐఎమ్ ఐఎమ్ సో సారీ టు సే దిస్, బట్ మీరు ఒక మహిళే కదండి. మహిళలకి ఇంత జరుగుతున్నప్పుడు మీరు స్టేట్ కమిషనర్ గా ఉండి ఇది మీకు న్యాయం అనిపిస్తుందా, ధర్మం అనిపిస్తుందా? కనీసం మీ మనస్సాక్షినైనా ఒకసారి ప్రశ్నించుకోనండి. మా బోటు ఆడవాళ్ళ ఎంత మందో నలిగిపోతున్నాం, మాకు ఏం తెలియక, కనీసం కేసులు కూడా పెట్టలేక. రైట్. అదే ఇక్కడ నాకు కూడా సర్ప్రైజింగ్ ఏంటంటే అసలు 2 సంవత్సరాల్లో నేను చూస్తున్నా కదా, ఎక్కడా కూడా ఉదాహరణ ఇందాక మీరు చెప్పినట్టు ఏబిఎన్ రాధాకృష్ణ ఆ, భార్యల్ని సొంత చెల్లెలు అనుకొని పెళ్లి సంబంధాలు చూస్తారన్న మాట బహుశా ఇంతవరకు ఎక్కడ నేను వినలేదు. మీరు అట్లా అప్పుడు అనకండి, అది పత్రికా స్వేచ్ఛ. ఏబిఎన్ వాళ్ళు చేస్తే మాత్రం, పక్కోళ్ళు చేస్తే మాత్రం తప్పు. ఉమ్, అప్పుడు కేసు పెట్టింది లేదు. తర్వాత 14 ఏళ్ళ అమ్మాయి పైన జరిగినప్పుడు కేసు పెట్టింది లేదు. చాలా జరిగినాయి. ఎప్పుడు రాని మహిళా కమిషనర్ ఈసారి ఎందుకో మరి ఎవరు ఇప్పుడే నిద్ర లేపారు ఎవరన్నా, లేకపోతే ఇప్పుడే గుర్తొచ్చిందా ఆమె పోస్ట్ ఉందని, ఏం లేకపోతే లేదండి, నిద్ర ఏం లేపలేదు. ఆవిడ మొత్తం కళ్ళకు గంతలు కట్టుకున్నారు. అనితమ్మ గారు వెళ్ళి తీశారు చట్టాన్ని, న్యాయాన్ని. ఆ, హోమ్ మినిస్టర్ కదా, వెళ్ళి తీశారు. అందుకే అనితమ్మ గారి ఇన్సిడెంట్ లో అట్లా జరిగింది. అంత సీరియస్ గా తీసుకున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. అసలు సీరియస్ గా తీసుకోవాల్సి ఏమన్నారండి? ఐ అవునవును. నో అమర్నాథ్ అన్న పర్సనలీ, ఉమ్, అమ్మ ఉమ్, అని తప్పితే ఇంకేం పిలవరు. ఎవరినైనా ఆడపిల్లని కానీ చిన్నపిల్లని కానీ ఉమ్, చాలా ఉమ్, మర్యాదతో మాట్లాడతారు అన్న. ఉమ్. అలాంటి వాళ్ళ మీదనే మీరు ఇలాంటి బురద జల్లాలి అనుకున్నప్పుడు దే చూస్ ద రాంగ్ పర్సన్. అవునవును. బేసిక్ ఇప్పుడు గా ప్రజలు కూడా నమ్మరు. ఇప్పుడు గతంలో మొన్న ఏం జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడో వైసీపీ వాళ్ళ కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరూ పెట్టిన సోషల్ మీడియా పాత పోస్టులు తీసి కూడా కేసులు పెట్టారు. అలానే నేనేమంటానంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమందిని డిస్కో రాణి అన్నారు. నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా, ఇవి కూడా బయటికి తీసి మరి ఉమెన్ కమిషనర్ గారు కేసు పెట్టచ్చు కదా. అవి వదిలేయండి. వీళ్ళు గవర్నమెంట్ లో ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంట్ వచ్చాకే చాలా అసభ్యకరమైన పదాలు వాడిన ఉమ్, ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. ఏంటారు మీరు, నేను ప్రాస్టిట్యూషన్ చేస్తారు, చాలా అవునవును. దారుణమైనవి, అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయి. నేను అవి కూడా ఉన్నాయి. నేను ఒకటి ఆ చూపిస్తాను. రోజు ఏమైంది? వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఇతను సీమరాజా అనమాట. సో ఇతను ఒక ఉమ్. ఛానల్ ఇప్పుడు ఇతను పెట్టిన దాంట్లో లక్ష్మీ పార్వతిని గారిని పెట్టి దీనికి సమాధానం చెప్పండి లపాకి అని చెప్పి పెట్టాడు. అరే సరే ఆమె ఏమన్నా కానివ్వండి, ఆమె ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అగ్రీడ్ అండి. కానీ ఇక్కడ సమన్వయ న్యాయం ఎక్కడ జరుగుతుంది అసలు? ఆంధ్రప్రదేశ్ లో ఆ ఆర్టికల్ 21 కానీ లేకపోతే ఏవి కాన్స్టిట్యూన్స్ ప్రకారం ఏం నడుస్తుంది చెప్పండి? ఉమ్, కనీసం బేసిక్, ఒక హ్యూమన్ బేసిక్ రైట్, ఒక కేసు వెళ్ళి పెట్టాలన్నా కూడా పెట్టలేకపోతున్నారు. అవును. అలాంటి ఆ, సిచ్యువేషన్ లో నేను ఇందాక హిట్లర్ గారి బర్త్డే, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే April 20th అని చెప్పారు కదా, అదే నడుస్తుందండి. వాళ్ళకి ఎదురు తిరిగినా లేకపోతే ప్రశ్నించినా గొంతెత్తినా కూడా పాపము. వీలైనంత వరకు కేసులతో సప్రెస్ చేయాలని చూస్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు లేకపోతే విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడిన వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ మీదకి వెళ్ళి అటాక్ చేస్తున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు. రైట్. అరుణ ఎట్లా అంటే గారు చెప్పండి చెప్పండి. ఏబిఎన్ వాళ్ళు మాట్లాడినా, టీవీ 5 వాళ్ళు మాట్లాడినా, మహా న్యూస్ మాట్లాడినా, టీవీ 5 మాట్లాడినా పత్రికా స్వేచ్ఛ హక్కు. ఉమ్, మిగతా యూట్యూబర్లు ఆర్పి మాట్లాడినా, ఉమ్, సీమరాజా మాట్లాడినా, ఇంకొకరు కిరణ్ మాట్లాడినా, లేకపోతే ఇంకొక పర్సన్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్, అలాంటి వాళ్ళు మాట్లాడితే ఆర్టికల్ 21 అంటారు. ఉమ్. వాళ్ళకున్న మాట్లాడే వాక్ స్వేచ్ఛ. హక్కు ఉమ్. మిగతా స్వేచ్ఛ మాకెందుకు ఉండదు? అవునవును. అదే అరుణ గారు దయచేసి అంటే మీరు నిజంగా చాలా మంచి పని చేశారు. అమర్నాథ్ గారిని పిలిచి విచారించారు. నిజంగా మేమందరం మీకు క్లాప్స్ కొడుతున్నాం, సెల్యూట్ చేస్తున్నాం. దాంతో పాటుగా
సీమరాజా ఇప్పుడు నేను మీకు తమ్నేల్ చూపిస్తున్నా, లపాకి అని పెట్టాడు. మరి సీమరాజాకి నోటీస్ ఇవ్వండి, ఆ కిరా కార్పినాథన్కి నోటీస్ ఇవ్వండి. చాలా దారుణంగా వాళ్ళు అయితే అసలు ఒక ఫ్యామిలీ కూర్చొని చూడలేని స్థాయిలో మాటలు మాడారు. ఆ తర్వాత అరవ శ్రీధర్ అతను శ్యామలా గారిని ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. రోడ్డు మీద మహిళని కొడుతుంటే పక్కన పోలీసులు చూస్తూ నుంచున్నారు. ఇలాంటివి ఎన్నో అప్పుడు జరిగినాయి. మీరు మీరు అమర్నాథ్ విషయంలో ఎంత స్పీడ్గా అయితే స్పందించారో వాటిపైన స్పీడ్గా స్పందించకపోయినా కనీసం ఇప్పటికైనా స్పందించండి. అరే నిజంగానే స్పీడ్ గా వద్దండి, కనీసం స్పందించండి అరుణ గారు, స్పందించండి చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు.